స్టూడియో ఇన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. తిరుపతి పార్లమెంటు మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్లూరుపేటలో పదే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మీడియా సమావేశాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదు అంటూ సూళ్లూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మావుడూరు వెంకటయ్య మీడియా సమావేశంలో విమర్శించారు. ఒకవేళ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటే స్థానికంగా ఉన్న నాయకులను, కార్యకర్తలను కలుపుకొని మీటింగులు గాని, సమావేశాలు గాని చేసుకోవాలని మావుడూరు వెంకటయ్య తెలియజేశారు. మాజీ ఎంపీ చింతామోహన్ ని ఏఐసీసీ సభ్యత్వం నుంచి కూడా అధిష్టానం తీసేశారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దిపూడి రాజారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్లూరుపేటలో పదే మీడియా సమావేశాలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదంటూ చింతామోహన్ దొగరాజుపట్నంలోని 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అవి అమ్ముకోలేక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ను విమర్శించారు. ఇక్కడుండే క్యాడర్ను వదిలేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకోవడం అంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు. షరీంరామ్ గారు ఏమంటే ఎక్కడికి నీకు ఇస్తే ఆయన అసలు ఆ మాట పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిరిగిపోవడం మంచిది కాదు. కృష్ణాపట్నం పోర్ట్ అంటాడు, కృష్ణాపట్నం పోర్టు సాధిస్తే వద్దనేది ఊరికైనా తిరిగేసి 4 జనాలు తిరిగేస్తే సరిపోద్దా? ఇక్కడుండే క్యాడర్ ఎక్కడైతే దానికి ముందుండి అన్నీ జరుగుతుండే ఆయన వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఒక 4 తీసుకొని వచ్చి నేను ఇందిరా కాంగ్రెస్, ఆయన షరీంరామ్ కాంగ్రెస్, ఇంకొకరు వచ్చి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అంటే సరిపోద్దా? కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే కాంగ్రెస్, దానికి గుర్తింపు ఉండాలి. అంతేగాని ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో తీసుకొచ్చి అట్లా యువరాజపట్నంలో ఆయన భూములు ఉండొచ్చు, యువరాజపట్నంలో ఆయన ఆస్తులు ఉండొచ్చు, వాటిని కాపాడుకునే దానికోసం ఆయన ఏదో చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ యువరాజపట్నం ఇవ్వము అని కూడా ఎప్పుడైనా చెప్తా ఉంటే యువరాజపట్నం అని చెప్తా. కృష్ణాపట్నం దగ్గర ఉంది, మద్రాసు దగ్గర ఉంది, దాని చదువు దీన్ని ఇవ్వము అని ఖచ్చితంగా లోక్సభ సాక్షిగా వాళ్ళు చెప్పిన తర్వాత మీరు దాని గురించి పట్టించుకోవడం అంత మంచిది కాదు, శ్రేయస్కరం కూడా కాదు. కాబట్టి పాత్రికేయ మిత్రులకి అందరికీ వందనాలు. మీరు మేము చెప్పిన 4 ముక్కలు రక్షణగా రాయండి. ఇక్కడ మాకు వెంకటయ్య నాయకత్వంగా మేమందరం పనిచేస్తున్నాం. వెంకటయ్య ముందుండి నడిపేటట్టు షరీంరామ్ గారికి కూడా చెప్పి చేయించండి. ఆమె గట్టిగా చెప్పి ఆయన రాడు, ఏఐసీసీ నుంచి ఆయన తొలగించారు. కానీ ఆయన ఎందుకు వస్తున్నాడో మాకే అర్థం కాదు. అక్కడ కూర్చావు, మమ్మల్ని కూడా కలుపుకో. అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, 7 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ. ఆ పార్టీలో ఉంటూ నేను 30 సంవత్సరాలు ఉన్నాను, 40 సంవత్సరాలు ఉన్నాను, నేను ఏం చెప్తే జరగాలనుకోవడం అమాయకత్వం. పార్టీలో మీరంటూ ఒక క్యాడర్ తీసుకోండి, మీ పార్టీ కార్యకలాపాలు నలపండి, మేము కాదన్నాం, ఏ రోజు మేము వద్దాము. కానీ మీరు ఎప్పుడైనా సరే ఈ సంవత్సరాలుగా సూళ్లూరుపేటకు వస్తున్నారు, సూళ్లూరుపేట నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఎంతసేపు యువరాజపట్నం కోర్టు ఎప్పుడు వదులుతారు, యువరాజపట్నం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ప్రతి ఒక్క పార్టీని విమర్శించడం తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడేదిలే ఎవరు అని ఒక పేరు చెప్పుకుంటావు. ఎలా ఏ రోజైనా సరే ప్రజల కోసం పాటుపడ్డావా, పార్టీ కోసం పాటుపడ్డావా? ఎంతసేపు పార్టీ కొండేదన్న వస్తే తీసుకుని ఇంట్లో పెట్టుకుంటావు, అంతవరకు తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రోజు నువ్వు రాలా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే నిన్ను CCC నుంచి కూడా తొలగించారు, దేనే తొలగించారు, నీ పద్ధతులు బాగాలేదు కాబట్టి తొలగించారు. కానీ ఈరోజు కూడా నువ్వు మార్పు తేవడంలే. నేను మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుతున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అయ్యా వచ్చి మాకు మేము చెప్పాడు దీన్ని మా పేపర్కి మీడియాకి ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం, రండి. కానీ ఎవరో దానాయి కూడా పిలిచేస్తే రావడం అనేది అంత పద్ధతిగా లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు కోపం చేసుకోవద్దు, నేను ఉండేది చెప్తున్నాను. అదే తప్పు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధ్యక్షురాలుగా శర్మిలమ్మను పెట్టారు, ఆమె బాధ్యతలు తీసుకొని చేస్తుంది. ఈరోజు జిల్లా నాయకుడిగా బాబుని పెట్టారు, ఆయన నాయకత్వం తీసుకొని చేస్తున్నాడు. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గం 2వ సారి మళ్ళా నన్నే శర్మిలమ్మ ఎన్నుకున్నది. ఆమె మన విజయవాడ కూడా ప్రకటించేశారు. మళ్ళీ ఈరోజు నువ్వు వచ్చి జిల్లా మన నియోజకవర్గం అంతా నువ్వు ఈ మరి ఎంత మాత్రం పద్ధతి, అది కాంగ్రెస్ వాళ్ళు చేసే పద్ధతి అనేది. ఇంక ఏదైనా చెప్తే కాంగ్రెస్లో గొడవలు వస్తాయనేసి మేము ఎంతో సర్దుకొని పోతున్నాం. 2 సంవత్సరాలుగా ఏదో పెద్ద ఆయన ఏదో చేసుకొని పోతున్నాడు అనుకుంటే ఈరోజు కూడా ఇంకా కూడా నీ పని చేయడం, ఇదే తిరుపతిలో నీటిని ఖండించారు. దేన్ని ఆలోచించాలా?
ఆలోచించకుండా నువ్వు నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈ మారి చేయడం పద్ధతి కాదు. ఇంకనైనా పద్ధతి మార్చుకొని 10 మందిని కలుపుకొని నువ్వు ఏదైనా చెయ్యి, అది పద్ధతి. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని వదిలేసి నువ్వు ఎవరినో తీసుకొని వచ్చేసి ఒక 4 రావడం తీసుకొచ్చి పెట్టేసి కాంగ్రెస్ పొరుగు తీయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భగవంతుడి దయ వల్ల రాబోయే కాలంలో 2027లోనో 29లోనో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు బ్రహ్మాండమైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ రాబోయే కాలంలో ఆయనే ప్రధాని. ఇది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇంకనైనా కాంగ్రెస్ పార్టీ పొరుగు తీయకుండా పద్ధతిగా నడుచుకొని పద్ధతిగా చేయండి. మేము కాదన్నాం, అందరిని కలుపుకొని పోండి, అది పద్ధతి. కానీ నువ్వు రాస్తావు, 4 పాంప్లెట్లు ఇస్తావు, ఫోటోలు తీసుకుంటావు, భోజనం ఇస్తావు, పేపర్కి వేసుకుంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఈ లోపల కంటికి కనబడు. అది తప్పితే దుగరాజపట్నం, నాకు దుగరాజపట్నం ఆస్తులున్నాయి, నేను నమ్ముకోవాలా, అది ఓపెన్ చేయాలా? ఎలా జరుగుతుందా? నువ్వు అనుకుంటే జరిగిపోతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇల్లు తీస్తున్నావు. ఒకప్పుడు వచ్చావు, ఎలక్షన్ అప్పుడు వచ్చావు, అడకాంతెప్పులో ఏర్పాటు పెడతానంటావు, తిరుపతిలో రాజధాని కట్టిస్తానంటావు. ఈ సొల్లు కూతలు కూసేసి పార్టీ పొరుగు దయచేసి మీకు నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. కాళ్ళు పట్టుకో.